వెడవలూరు మండలం వరిణి గ్రామానికి చెందిన పాటూరు సుందరయ్య రైతు కుటుంబం తమ పొలాన్ని ఇప్పించాలని మీడియాని ఆశ్రయించింది. ఈ సందర్భంగా రైతు కుమార్తె వికలాంగురాలు అనిత మీడియాతో మాట్లాడుతూ, సూరి రంగారావు వద్ద పాటూరు సుందరయ్య పొలం కొనుక్కుని అగ్రిమెంట్ చేయించుకుని 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. అయితే పొలం అమ్మిన సూరి రంగారావు మృతి చెందడంతో ఆయనక్క సూరి రంగనాయకమ్మ అనే మహిళ ఆ పొలం లాక్కునేందుకు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం దక్కించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న తన తండ్రి పాటూరు సుందరయ్య పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబానికి న్యాయం చేసి తమ పొలాన్ని ఇప్పించాలని కోరుతున్నారు. పాటూరు సుందరయ్య నా భర్త మంచంలో ఉన్నాడు. మేము కొని 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు నా బిడ్డ పోలియో, నాకు ఎన్ని ఆపరేషన్ చేసింది. అది ఇప్పుడు అదేమింటే కొని 30 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఆ కాగితాలు రాయించుకున్నాము. వాళ్ళు సాక్షి సంతకాలు వాళ్ళు చచ్చిపోయారు. తర్వాత ఏంటి ఆ మనిషి కొత్త కాగితాలు సృష్టించేసి మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు పెడుతుంది. నాకు ఒక్క బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ పండించి మమ్మల్ని బతికిస్తున్నాడు. మా పరిస్థితి ఇది. మాకు న్యాయం చేయండి నాయన. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసింది, వాళ్ళ రంగాల కొడుకు కై కావాలని చెప్పి ఈ కైని వాళ్ళకి ఇయ్యాలని చెప్పి అడిగింది. అడిగాక ఎంఆర్ఓ తీసుకురా, ఎర్రలూరులో కూడా అయితే ఎంఆర్ఓ వాళ్ళు కూడా అడిగారు, మీరు ఈ కయ్య కాకుండా ఇంకో కై కొన్ని చూసుకుంటా, వాళ్ళకి ఇంకో కై కొన్ని చూసుకుంటారని కూడా అడిగారు ఎంఆర్ఓ. ఎవరికి ఇక్కడ గ్రామంలో కూడా చాలా మంది కూడా ఏంటమ్మా ఈ పని అంటే అదే రిజిస్టర్ చేసుకోలేదు అనుకొని మా కయ్య మాకు కావాలని చెప్పి ఇక్కడ కూడా చాలామంది ఏం చేశారంటే గ్రామస్తులు అందరూ మేము కూడా కై కొని ఉన్నాము, అదేంటి రిజిస్ట్రేషన్ కాలేదు, అందుకని ఖైరాని రిజిస్ట్రేషన్ నాకు కూడా కాలేదమ్మా. అయ్యోగా పనిచేసేవారు 40 ఎకరాలు ఉంది. రామకృష్ణ అని అయ్యవారు టీచరు 40 ఎకరాలు ఉంది. ఆయన కూడా అడిగారమ్మా, నాకు 40 ఎకరాలు ఉంది, నేనేమి రిజిస్ట్రేషన్ అంతా కూడా చేసుకోలేదు, 25 ఎకరాలు చేసుకున్నాను, పొరవ చేసుకోలేదు అని అడిగినాను. అడిగి అందరూ కూడా బాగా ముఖం మీద కొట్టారు. ప్రతి ఒక్కరు నాకు కైలు నేను లోకంలో ఆయన ఉంటే ఆయన నాకు 15 ఎకరాలు ఉంది, నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఈ కైలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా అంత మాట కైలు అమెరికన్ కైలుకి వస్తారని చెప్పి తిట్టాను. తిట్టాకొని పోయి నేను కోర్టుకు వెళ్తుంటానని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి వాళ్ళు చెప్పాను. కోర్టుకు వేసింది. కోర్టుకు వేసి అందరూ ఇక్కడ చాలామంది కూడా సాక్ష్యాలు చెప్పడానికి చెప్పకపోయారు. నేను కోర్టుకు పోతాను. కోర్టుకు పోయింది. కోర్టు నుంచి పాత తిరగతా వస్తా చేస్తూ ఉండి ఈ విధంగా చేసేసింది. కై కావాలంటే నాకేం లేదు, ఈ లేదు నేను బాగాలేని పరిస్థితులు బాగా తాలేదు. లక్ష వచ్చినాక కోర్టు కాదు జరగతా చేస్తానికి తర్వాత పడిపోయిన టాలెంట్ చెట్టు ఉంటుంది మంచంలోనే 10 ఏళ్ళ నుంచి.